బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని, రెండు కలిసి అధికారంలోకి వస్తాయని వెంకటరెడ్డి అనడం పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. మరోపక్క కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ని పొరుగుతూ బీజేపీని తిట్టడం, దానికి తోడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారాన్ని చేపట్టేంత మెజారిటీ రాదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ రాబోతోందని, ఏ ఒక్క పార్టీకి 60 స్థానాలు వచ్చే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, మరొక పార్టీతో కలవాల్సిందేనని చెప్పారు. ఒంటి చేత్తో కాంగ్రెస్ ను గెలిపించే నాయకుడు తెలంగాణలో లేడని, కాంగ్రెస్ ను నేను గెలిపిస్తా అని ఎవరైనా అంటే తామంతా ఇంట్లో కూర్చుంటామని పరోక్షంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి విమర్శలు గుప్పించారు. పార్టీలోని సీనియర్లంతా కలిసి కష్టపడితే కాంగ్రెస్ కు 40 నుంచి 50 సీట్లు వస్తాయని అభిప్రాయపడ్డారు. మార్చి 1వ తేదీ నుంచి అందరం కలిసి పార్టీ కోసం పనిచేస్తామని చెప్పారు. అసెంబ్లీ నాకున్న 35 సంవత్సరాల రాజకీయ అనుభవంతో చెప్తున్నా, ఏ పార్టీకి 60 స్థానాలు రావు. తప్పకుండా అసెంబ్లీ వస్తుంది. కాబట్టి అసెంబ్లీ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ పోయిండు, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ భరాసా పార్టీ సెక్యులర్ పార్టీ. ఎవరితో కలుస్తారు? కేసీఆర్ మాత్రం ఎంత వచ్చింది కదా. నేను అసెంబ్లీ వచ్చేది మాత్రం గ్యారెంటీ. నేనైతే 100% చెప్తున్నా. అంటే ఆయన మీతో కలవటం తప్ప ఆయనకి వేరే ఇంకా ప్రత్యామ్నాయం లేదంట? లేదు కదా, అంతే కదా. ప్రత్యామ్నాయం లేదు, మాకు కూడా ప్రత్యామ్నాయం లేదు. మేము కూడా బీజేపీతో గెలవలేం కదా. కాంగ్రెస్ పార్టీ రాదండి, ఒంటరిగా రాదు. 60 సీట్లు ఏ పార్టీకి రావు. తనకున్న 35 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానని, వచ్చేది హంగ్ అసెంబ్లీనే అని కోమటిరెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ధనిక పార్టీలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు భారీగా డబ్బులు ఖర్చు చేస్తాయని, అందుకే ముందుగానే కనీసం 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని, వరంగల్కు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు హిందీలోనే చెప్పానని, అయితే దీనిపై ఇంతవరకు పార్టీలో కనీసం చర్చ కూడా లేదని చెప్పారు. అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తే ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారాన్ని నిర్వహించవచ్చని అన్నారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అనే సానుభూతి ప్రజల్లో ఉందని చెప్పారు. కాంగ్రెస్ లోని సీనియర్లంతా కలిసి కష్టపడితే తనతో పాటు ఒక్కొక్కరు 4 లేదా 5 సీట్లను గెలిపించుకుంటే 40 నుంచి 50 సీట్లు వస్తాయని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. అయితే మాణిక్ ఠాక్రే వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగుపడిందని, త్వరలోనే తాను బస్సు యాత్ర చేస్తానని వెల్లడించారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తుల గురించి వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగత అభిప్రాయంగానే పరిగణించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రకాలుగా దగాపడ్డది, లూటీ చేయబడింది. ఇవాళ ఓటమి అంచున ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తుండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఏ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నా సమిష్టిగా తీసుకోబడుతుంది. ఆ సమిష్టి నిర్ణయంలో భాగంగానే వరంగల్ సమావేశంలో రాహుల్ గాంధీ గారు స్పష్టత ఇచ్చినారు. వచ్చే రోజుల్లో ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అవినీతిమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అనే మాట మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టం చేయడం జరిగింది. అలాంటప్పుడు ఇంకా పొత్తుల మాటో లేక పొత్తులటువంటి అంశమో ఇవాళ పరిగణన తీసుకోవాల్సిన అవసరం లేదు. మిత్రులు ఎవరు మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయం, వారి ఆలోచన వారికి ఉండొచ్చు. జాతీయ దృక్పథంతో లౌకికవాద పార్టీలన్నీ కలవాలని ఒక అభిప్రాయం ఉంటే ఉండొచ్చు, కానీ వాటికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించే పార్టీగా కాంగ్రెస్ పార్టీని. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ తో పొత్తుపై వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఇక అద్దంకి దయాకర్ స్పందిస్తూ వెంకటరెడ్డి పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తున్నారన్నారు. గతంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడే చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదన్నారు. వెంకటరెడ్డి వ్యాఖ్యలకు మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో హంగ్ రాదన్నారు. మరోవైపు దీనిపై స్పందించిన తరుణ్ చుగ్ బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తో పాటు ఆ పార్టీ బి టీం కాంగ్రెస్ ఓటమి ఖాయమని చెప్పారు. ఇక కాంగ్రెస్ బీజేపీలు దండుపాల్యం బ్యాచ్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రెండు కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే వెంకటరెడ్డిని పొత్తులపై మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, రాబోయే ఎన్నికల్లో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో రచ్చరేపిన వెంకటరెడ్డి వ్యాఖ్యలపై
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. केवल केंद्र सरकार और प्रधानमंत्री नरेंद्र मोदी जी के खिलाफ उन्होंने अपना भाषण रखा है, जो समझ आता है केसीआर साहब की बौखलाहट कितनी है कि बजट पर बोलने की बजाय वो एक राजनीतिक दल पर ही उसका सारा समय लगा रहे हैं। उन्होंने वहां गलत मुद्दे उठाए हैं और मुद्दे उठाते हुए गलत बातें बताते हुए कहा था कि अगर कोई इसे गलत साबित करेगा तो मैं इस्तीफा दूंगा। भारतीय जनता पार्टी उनके इस चैलेंज को स्वीकार करती है। मैं केसीआर साहब को निवेदन करूंगा, तेलंगाना का कोई चौराहा, कोई मोहल्ला, कोई चैनल, कोई टीवी वाला, कोई समाचार पत्र का माध्यम चुनिए। खुली बहस के लिए भारतीय जनता पार्टी की ओर से हमारे प्रदेश अध्यक्ष संजय बंडी जी होंगे और आप सामने आइए। हम सिद्ध करेंगे कि आप गलत हैं, आपने झूठ बोला है। विधानसभा जैसे पवित्र स्थान का प्रयोग आपने झूठ बोलने, षड्यंत्र रचने के लिए किया है। आपने वहां कहा है कि मैं इस्तीफा दूंगा। मैं उन्हें चैलेंज करता हूं, उनके चैलेंज को स्वीकार करता हूं कि भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष उनके उन प्रश्नों का उत्तर देंगे। आप जगह आप तय करिए, चौराहा आप तय करिए, अखबार आप तय करिए। तेलंगाना की जनता के सामने हम उनके झूठ का पर्दाफाश करेंगे। మరి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిది, బీజేపీ మంచిది అని ఎందుకంటున్నాడు? మరి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ అన్ని కలిసి పోటీ చేస్తారు. అనుమానం లేదు దానిలో. ఎన్నికల వరకు కొట్లాడే ప్రయత్నం చేస్తారు, నటిస్తారు అంతే, కొట్లాడినట్టు. భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడానికి అందరూ వస్తున్నారు, కలిసి వస్తున్నారు. వీళ్ళందరూ దండుపాల ముఠాని, వీళ్ళందరూ కూడా అందరు దోసుకున్నారు. వాళ్ళు దేశాన్ని దోసుకున్నారు, కొన్ని రాష్ట్రాలు దోసుకున్నారు. బీఆర్ఎస్ ఏమో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నారు. కానీ మోడీ అలాంటి నిజాయితీవంతమైన పాలన ప్రజలు చూస్తున్నారు కాబట్టి, అటువంటి పాలన కోసం ఎదురుస్తున్నారు కాబట్టి మర్చిపోయాడు. అంటే ముఖ్యమంత్రి ఖాయలు తప్పిని చెప్తే కదా, డిప్రెషన్ నాడు బీజేపీ పెరుగుదల చూడిపోయి ఇంకా ఈటలందరూ వాళ్ళ పార్టీ అనుకుంటున్నాను. అలా ఖాయలు తప్పిడు, మనిషి పెద్ద వయసు మీద కూడా ఖాయలు తప్పిడు. ఇక ఇదిలా ఉండగా వెంకటరెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి తన తమ్ముడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన కాల్ రికార్డ్స్ కొన్ని సంచలనంగా మారాయి. మునుగోడులో కాంగ్రెస్ గెలవదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలు వెంకటరెడ్డి బీజేపీలో చేరతారేమో అన్న సందేహాలను పుట్టించాయి. ఆ సమయంలో అధిష్టానం ఇచ్చిన నోటీసులకు సైతం వెంకటరెడ్డి సరైన సమయంలో స్పందించలేదు. ఆ తర్వాత రాహుల్ గాంధీ జోడో యాత్రలో కూడా పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న వెంకటరెడ్డి పలుమార్లు ఆయనపై బహిరంగంగా వ్యతిరేకతను వెళ్లబుచ్చారు. వెంకటరెడ్డి తీరు అధిష్టానానికి తలపోటుగా మారిన సమయంలోనూ ఆయన ఏమాత్రం తగ్గకుండా వ్యతిరేక విమర్శలతో కాకపుట్టించారు. ఏదేమైనా తరువాత ఆయన ఏఐసీసీ కొత్త ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యి కాంగ్రెస్లోనే ఉన్నానని, ఎప్పటికీ అందులోనే ఉంటానని సంకేతాలిచ్చారు. ఈ క్రమంలో ఆయన పొత్తులపై హాట్ కామెంట్స్ చేయడం పొలిటికల్ తుఫాన్ పుట్టించింది. మరి దీనిపై హస్తం అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.